కుడి అసలుందా జింగిడి ఏమైంది? సో క్యాంపింగ్ అంటే కంపల్సరీగా మీరు కామెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కావచ్చు. మకమేక పాల చాయ్. ఈ రోజు కూడా అదే విధంగా వర్షం కొడుతుందేమో, మొత్తం ఉరుముతుంది, మెరుస్తుంది, మొత్తం ఘోరంగా ఉంది వెనక సిచ్యువేషన్ అయితే. నాకు తెలుగు పాటలు రావన్నా, హిందీ పాటలు వచ్చు. మేము ఇద్దరం లేచినాం, వద్దామని తయారైనాం, మాలికిడినాకనే వీరు లేచారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. ఇప్పటి వరకు మనకు తెలుగులో లేని ఒక క్రేజీ వీడియో అయితే మేము షూట్ చేయబోతున్నాం. అదేంటిదంటే 24 hours మేము గొర్రెలు అయితే కాయబోతున్నాం అనమాట. అవును గైస్, బ్యాక్ సైడ్ మీరు చూసినట్టయితే ఆల్రెడీ కనిపిస్తున్నాయి కదా, వాటితోటే మేము 24 hours ఈరోజు స్పెండ్ చేయబోతున్నాం. వీటితో తిరిగినట్టయితే ఆ జర్నీ ఏ విధంగా ఉంటుంది, ఎదుర్కొనే ఇబ్బందులు ఏ విధంగా ఉంటాయి, వర్షం వచ్చినప్పుడు మనం ఏ విధంగా సర్వైవ్ కావాలి, ఆ డే టైంలో కానీ నైట్ టైంలో కానీ వీటిని ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు డీటెయిల్గా మేము వాటితో ఉండి ఎక్స్పీరియన్స్ అయితే కాబోతున్నాం. అరే రెడీ? ఎగ్జైటింగ్ ఉన్నారా? సో లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రజెంట్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 10:18 అయితే అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ రోజు మార్నింగ్ 10:18 నుంచి రేపు మార్నింగ్ 10:18 వరకు, అంటే 24 hours మనం వీటితో టైం అయితే స్పెండ్ చేయబోతున్నాం. ఇదే డ్రెస్ తోటి, ఇదే కాస్ట్యూమ్ తోటి వీటి దగ్గరికి వెళ్ళినట్టయితే అవి కొంచెం బెదురుతున్నాయి, దూరం దూరం పోతున్నాయి. సో వీటికి అలవాటు ఉన్న డ్రెస్సింగ్ అయితే మనం వేసుకొని వీటి దగ్గరికి అయితే పోదాం. ओढ़ाने बीरा मन कर दी पराई रे, दड़ी ओढ़ाने बीरा मन कर दी पराई रे, घर दी पराई रे, मारा मारी जाया बीरा रे, जामण जाया बीरा रे, की कर आऊं बीरा तारे देश रे. చూసారుగా మా కాస్ట్యూమ్ ఎట్లుందో. ఈ రోజు మనం 24 hours మనం గొర్రెలతో స్పెండ్ చేయబోతున్నాం కాబట్టి మన డ్రెస్సింగ్ కూడా అదే విధంగా ఉండాలని చెప్పేసి ఈ డ్రెస్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాం అనమాట. ఇది న్యాచురల్గా కలెక్ట్ అయితే కాలేదు, ఓన్లీ రుమాల్స్ ఉన్నాయి కదా నెత్తిపైన, వీటి కోసం ఒక 2 గంటలు తిరిగినాం సిద్దిపేటలో. ఈ బనీన్ల కోసం ఒక 10 షాపులు తిరిగి ఒక షాప్లో వీటిని కలెక్ట్ చేసుకున్నాం. ఈ గొంగళ్ళు కూడా మా నాన్న దొరకలేదు, వీటి కోసం కూడా 2 గంటలు తిరిగినాం. దగ్గర హాఫ్ డేనో 1 డేనో పట్టింది మాకు కలెక్ట్ చేసుకోనికే. వంశాన్ని ఇద్దరం వెళ్ళాం. సో మొత్తానికైతే ఇటువంటి లుక్ మీకు ఇప్పుడు ఫ్రేమ్ పైన అయితే కనిపిస్తుంది. డ్రెస్సింగ్ ఎట్లుందో ఫస్ట్ కామెంట్ అయితే చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నడుగురి మందపోతుంది, నడుగురా పోతుంది ఆ పక్క కెమెరా నువ్వు ఎందుకు వచ్చినావు ఇటు? వీళ్ళు క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయిపోయారుగా, మనం పోదాం మన గొర్రెలు అట్టు రేచలో. కగ్గి కొట్టుకోరాదట, ఇట్లా పెడతాడా? ఇంకేంది సింపులా? ఉట్టిగానే నీకు ఇట్లా అయిపోయాయి, ఇది ఇలా దొర కొట్టాలి. ఇప్పుడు ఇక సూపర్ ఉంటుంది, ఎండ కొట్టకుండా ఇట్లా అసలు వచ్చిందా? అంతే అంతేనా? ఇది లోపల కన్నా లోపల. ఓకే. బ్లాక్ కలర్ది ఎండకు మనం ఉన్నట్టయితే ఇది వేడైపోయి మనకు లోపల హీట్ ఉంటుంది కదా, ఇవి అట్టలేవు, మంచిగా చల్లగా ఉంది. మేము ఇక్కడికి వచ్చి గొంగలు సెట్ చేసుకునే వరకల్లా మన గొర్రెలు వచ్చేసి ఆడిపోయి. तारे पिपलिएरी हूँ तो चिड़कली, के ओ तोड़ जौसा అది మళ్ళీ మక్క కొరుకుతూనే ఉంది. రే డింపి కడుతుర్రా మక్క మానని పాడైతలేవు ఇవి. నలుగురు 4 దిక్కులు నిలవడం. ఇప్పుడు మేము ఇద్దరం ఒక దగ్గర ఉన్నాం, డింపి ఆడున్నాడు, అజ్జి గిట్టున్నాడు. అంతే ఏరియాలో గెట్టు ఓనిస్తలేము వీటిని మధ్యలోకి వెళ్ళి.
కొద్దిగా గ్యాప్ ఇస్తేనే అవుతున్నాయి అవి దగ్గరికి పోతే కథమే ముంగడి నడుతూనే ఉన్నాయి ఇక. ఉన్నాయి కొద్దిగా దూరం దూరం పెట్టుకున్నాం ఇక దీపాడు చూస్తాడా ఆవిడ ఏం చేస్తున్నాడా మనమే అటు పోపాయే అటు పోతే మళ్ళీ ఇటుకు వస్తాయి ఇడిది కుండాలి కంపల్సరీ నువ్వు పోతే జర అసంతా కానీ నేను జరి ఇసంతా కానీ పోతా అడిది కజ్జున్నాడుగా సడ్ దింపా నీకు జరి ఇసంతా అని పోతాను మరి నేను అటు పోతా మేజర్ తీసి పెట్టి పొడుచుకుంటున్నా ఇవే అమ్మా ఇంతసేపు ఎండలో ఉన్నా కదా ఇప్పుడు నీడ కోత వాళ్ళు మాత్రం ఎండలో ఉన్నారు అయ్యో ఈడ నాకు చెట్టు నీడ ఉంది ఈడ కూర్చుంటే ఇక వంశీ అటు అటు గొల్లు పోతున్నాయి ఏం చెప్తున్నావు నీ ఏం మనిషివా నువ్వు నీడ కూర్చోను అయితే మరి ఏం చేయాలి ఇన్ని చెట్టు నీడ ఉంది మరి ఇలా మంచిగా కూర్చున్నావు పొందిస్తున్నావు పక్కన పోతాం కూడా కూర్చున్నావు మక్కల పడుతూ ఉరుకుతున్నావు దగ్గర దగ్గర ఒక 2 గంటలేమో మేపినాం అవిటిని ఒక దగ్గర ఆగుతలేవు అటు పోతున్నాయి ఇటు పోతున్నాయి ఆగమా అని చెప్తున్నాయి కొద్ది కెండోషం అయితే లేదు అంత 12 అయింది కావచ్చు మొత్తం సుర్రు అంటుంది ఇంక ఇవాళ ఎట్లుంటుందో 2-3 అయ్యే వరకలుగా ఇవాళ ఉన్నట్టే రే కానీ ఉన్నారా దారి దారి ఏమంటుంది ఎట్లా అనిపిస్తుంది అబ్బో ఇక 12 to 1 వరకు కాసేసరికి దమ్మమ్మ అవుతుంది ఇక కాస్టులు ఎట్లా కత్తారు ఏమని అస్సలు మాట ఇంట్లో ఇటంటే అటు పోతున్నాయి అటంటే ఇటు పోతున్నాయి అబ్బో ఇది వచ్చేసి ఇంకా వానాకాలం కాబట్టి గడ్డి ఉంది కాబట్టి అది ఒక దగ్గర ఆగుతున్నాయి ఒకవేళ ఎండాకాలం అయితే అవిడి గడ్డి దొరికే గడ్డి దేవలాడుకుంటూ ఇంకా పోతూనే ఉంటాయి అప్పుడు ఇంకా పరిస్థితి దారుణంగా ఉంటుంది ఇప్పుడైతే కొద్దిగా ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటున్నాం ఏమైనా ప్రిపేర్ చేసుకుందాం పరే మన గొర్రెలు వచ్చేసి అక్కడ బ్యాక్ సైడ్ అయితే మేస్తున్నాయి మేము నడిచిన కొద్దీ అవి కూడా డిస్టర్బ్ అయిపోయి అటు ఇటు పోతున్నాయి అనమాట సో అట్లా అని చెప్పేసి అవిడికి ఒక షార్ట్ బ్రేక్ అయితే ఇచ్చినాం ఇప్పుడు ఒకటే ప్లేస్లు ఉన్నాయి ఈ ఏరియా వచ్చేసి మొత్తం ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటుంది అనమాట ఇళ్ళకెళ్ళి ఎటు బయటికి పోవు సో మాకు ఇక్కడ నుంచి కనబడుతున్నాయి కాబట్టి వీటిని అక్కడనే వదిలేసి ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసుకొని వచ్చినాం ఇప్పుడు వచ్చేసి మనం ప్రిపేర్ చేద్దాం ఈ ఎండ కోసం అయితే సలా చేసుకుందామా లేకపోతే పెదా చేసుకుందాం సలా చేసుకుందాం ఫస్ట్ సో ఇప్పుడైతే సల్లా అయితే చేసుకుంటున్నాం గట్ల కొత్తావు సల్ల గట్ల ఎట్లా కొత్తారా ఇదే ఎట్లా కొత్తారా ఇదే నేను కొత్త ఇదే ఈ కోతానికి ఇచ్చేది మరి నీకు మధ్య ఎంత మంచి అదే ఇట్లా అడ్డం కోసుకుంటే వాళ్ళు రింగులు చిన్న చిన్ననా గట్లనా పెరుగు వాసన చూడంగానే ఏదో తెలియని చల్లదనం మంచిగా 2 గ్లాసులు వేసిన తర్వాత ఇంకా చల్లబడతాయి కావచ్చు ఇక నీడ కూర్చున్న చెమటలు వర్షం అవుతాలో అబ్బా నువ్వు తాగుతావా ఉన్నాయిగా ఇది తాగన్నాడు కదా పెరుగు తినాడుగా తాగుతా పెరుగు తినాంటి గారా అంటే ఒక పెరుగు ఉండలేదు తింటా కూరలో ఇట్లా ఇది కలుపుకొని తినా అని చెప్పి అర్థం కాలే ఇప్పుడు కూర ఏమన్నా తింటాం కదా అన్నం తింటాం కదా వేరే కూర కలుపుకొని తింటాం కదా దాని తర్వాత పెరుగు తినా ఓన్లీ తింటే పెరుగు అన్నం ఒకటే తింటా పెరుగు తింటావు కానీ దీని తర్వాత తినవు దేని తర్వాత నేను తినా అందరూ అన్నం అంతా తిన్నాక కూర కలుపుకొని లాస్ట్ కింద తీసుకుంటారు కానీ ఆబ్యాచ్ కాదు ఆబ్యాచ్ కాదు అయితే కూరతోడన్నా లేకపోతే పెరుగుతోడన్నా ఏదో ఒకటి బిర్యానీలో కలుపుతారు మరి అప్పుడు తింటావుగా మంచిగా మొత్తం ఒక్క రోజు ఎండ తిని మాగిండు మొత్తం ఎండ మాగి తగ్గట్టుంది అలా ఇదేదో అదేంటిది పనిష్మెంట్ ఛాలెంజ్ లెక్క ఉన్నది సరిపోయిందా ఇటు కొంచెం తక్కువ తింటాడు మరి ఆయన సరిపోయింది బీపీలు వేసిన లావట్ అయితే ఆయన లేదు సరిపోయింది కరెక్ట్ ఉంది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వేసిన చూసినావా అది మనం
ఇంకా చిన్న పెద్ద మనిషి ఏంటి ఒరిగిండు మొత్తం బన్నం ఏ ఉడకపోతుంది అంతే, అందుకే జరసేపు ఇట్లా ఉరిగిన. మా చిన్న పెద్ద మనిషి చేరి చేత తాగుతావా? తాగాలి కదా ఇక, మీరు ఎప్పుడు చేస్తారనే కూర్చున్నా. టిఫిన్ ఇప్పుడు టిఫిన్లో తాగుతా. తాగుతుంది నీకు కప్పలు నవీన్ తాగుతా. అన్నా నాకు ఇలా పోయి టిఫిన్లా నీకు అదైతేనే సరిపోయేటట్టుంది. అన్నా ఇంకొంచెం పోయే, మాకు మళ్ళీ రావద్దా? తిన్నాక మొత్తానికే వేయలేను అంతే కప్పు అది మొత్తం పోయి. అంతే బాగా వచ్చింది నాకు, పెద్ద లొట్టా కాబట్టి అదేంది మళ్ళా లోపుకుంటా. నేను తాగుతున్నా. ఇక పండుకొని కూర్చుంటా. కుడి అసలుందా? జింగిడి ఏమైంది? మంచిగా లేదన్నా? మంచిగా ఉంది నాకైతే ఏ లేదు. ఇక్కడ గొర్రెమ్మడి తిరుగుతున్న ఒక చిన్న ఈకన అయితే కనబడ్డది. ఇది ఏంటిదని చూస్తే పాలపిట్టి ఈక లెక్క ఉంది. మీరు చూడొచ్చు, బ్లూ కలర్లో ఉన్నది చూడరి. కనబడ్డారా? కనబడి. ఇప్పుడు దసరాకు పాలపిట్ట కోసం తిరుగుతారు కదా, ఒకవేళ పాలపిట్ట కనబడకున్నా సరే ఇప్పుడు ఈ దర్శనం అయిపోయింది కదా, ఎంజాయ్. ఒకవేళ దసరా నాడు ఎక్కడ కనబడేటైతే క్యాప్చర్ చేసి చూపిస్తాం. ఇక్కడ వైర్ మీద అదే చూడ, ముక్కచ్చినే ఉన్నది చూడ, బ్లాక్ కలర్ వైర్ మీద ఇక్కడ ఆగలే. అదే 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 కాదు, అదే కావచ్చు. అదేనారా చూడరా దింపియా ఏది ఆ వైర్ మీద. ఏ కాదు, అది కాదు. ఒకవేళ ఈ వీడియో అయిపోయే లోపల ఎక్కడ కనబడితే తీసి పెడతాం. దసరా రోజు చూడరు. అర్ధ గంటను గంట సేపు బ్రేక్ తీసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ పోతున్నాం. గొర్రెలు ఎన్నిగానే ఉన్నాయి, అయినా సరే అవిట్లో 2 మేకలు నుంచారు. ఎందుకురా? దేనికైనా కానీ అంటే వాళ్ళట్టు ఉంటాయి. ఇప్పుడు ఒక 10 మంది ఉంటారు, అలా లీడర్లు ఉంటారు కదా, అట్లా అన్నట్టు. ఇప్పుడు ఎటన్నా పోయినా నీళ్ళలో కొట్టినాం అనుకో, అవే ఫస్ట్ డైరీ వేసి దిగుతాయి, తర్వాత ఇవన్నీ మెల్లమెల్ల అలవాటు మేకలు పోతాయా? నేను ఏమనుకుందు అంటే, చిన్నప్పుడు వెనకడ చాలా చెప్తారు కదా, ఒక గొర్రె దుంకంగానే ఇంకా గొర్రెలు అన్నీ దూకుతాయి, అవిటిని మధ్యలో చైన్ ఆపనీకి మేకలు పనిచేస్తాయి అన్నట్టుగా ఉంచుతారా అని చెప్పిరా అన్నమాట. ఎందుకంటే గొర్రె కంటే మేక కొంచెం తెలివైంది అన్నమాట. ఇవి ఒకదాని ఎంబడి పడి పోయి ఏదైనా బాగా దుంకినాయి అనుకో, మేక పోయింది అనుకో, అక్కడ మధ్యలోకి అక్కడికి ఆగిపోతుంది చైన్. మళ్ళీ ఎక్కడైనా ఏదైనా ఉన్నా కానీ కొంచెం డేర్గా ఉంటాయి. వీడు అన్నట్టుగా గ్రూప్ లీడర్ లాగా పనిచేస్తాయి అనమాట. సో దాని గురించి అనుకుంటున్నాను నేను కూడా. మీలో ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నట్టయితే ఇక దేని గురించో కామెంట్ చేయరు. కంపల్సరీగా గొర్రెల మందల ఒక 2-3 మేకలైనా కంపల్సరీ ఉంటాయి. ఇలా కూడా 2 మేకలు ఉన్నాయి. పోతున్నాయి ఆడు పోతున్నాయి, గట్టి కొట్టు. అబ్జర్వ్ చేస్తున్నాయి మమ్మల్ని కూడా, ఎవరో వచ్చారు ఏం కథ అని చెప్పేసి జర కొత్త కొత్త కనబడాలకల్లా బెదురుతున్నాయి. మేము అయినా కానీ అవి డిస్టర్బ్ చేస్తలేం, కొద్దిగా దూరం నుంచే కంట్రోల్ చేస్తున్నాం. దగ్గర పోయినట్టయితే భయపడుతున్నాయి. ఒకటి భయపడగానే అన్ని చూస్తున్నాయి ఇట్లే ఎదురు ఇదని చెప్పేసి. దాన్ని అవిని కంట్రోల్ చేయడానికి 2 మేకలని 2 పొడేళ్ళు కూడా ఉన్నాయి. మీరు చూసి కావచ్చు వీడియోలో, భలే ఉన్నాయి. ఒకటి నల్ల ఉంది, ఒకటి తెల్ల ఉంది. గుద్దుకుంటారు అవి. గుద్దుకుంటే అంటే ఆగే ఒక 5-6 నిమిషాల దాకా తమ్మదం ఇట్లా దుప్పు దుప్పు అని సౌండ్ వస్తుంది. ఈ గొర్రెలు ఎవరు అనుకోకరు, డింపి వాళ్ళే. ఎవరి గొర్రెల దగ్గరికి పోయి ఇస్తున్నాం అనుకోకరు. అందుకే వీడిని అడుగుతున్నా ప్రతిసారి క్వశ్చన్.
మామూలుగా లేదు, ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అవుతుందన్నమాట. నార్మల్గా క్యాంపింగ్ కోసం ఎక్కడికైనా స్పెసిఫిక్ ఫేస్లో డిసైడ్ చేసుకొని అక్కడనే ఉండి దానిలోకి వెళ్ళకుండా దీనిలోకి వెళ్ళకుండా అన్నట్టుగా క్యాంపింగ్స్ చేస్తూ ఉంటాం కదా. సో దానికంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. మూవ్ అయితేనే ఉండాలి. ఇదే కంజెస్టెడ్ ఏరియానే, అంటే వచ్చేసి నాకు 4 ఎకరాలు ఏమో ఉంటుందో చెప్పినా కదా, 4 ఎకరాలనే అవిటితో తిరుగుతూ ఉండాలన్నమాట. సో ఇక్కడ లిమిటెడ్ ఏరియాలో తిరుగుతుంటేనే ఇట్లుంది. ఇంక వీటిని కొండల పొంటి చిలకల పొంటి దింపుతూ ఉంటారు. అట్లా తిరిగేటోళ్ళ పరిస్థితి ఎట్లుంటుందేమో చూద్దాం, దాన్ని కూడా చేయడానికి ట్రై చేద్దాం. సో ఈరోజు అయితే వీటితో కంటిన్యూ చేద్దాం. సో క్యాంపింగ్ అంటే కంపల్సరీగా మీరు కామెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు కావచ్చు. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి రౌండ్ బోట్ వీడియో అప్లోడ్ అయిందనమాట. మేము ఈ వీడియో షూట్ చేస్తున్న రోజు ఆ రౌండ్ బోట్ కింద వచ్చిన కామెంట్స్ అయితే రీడ్ చేయడానికి ట్రై చేస్తా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రవి నాయుడు 2574 అని చెప్పేసి కామెంట్ చేసిండే. ఆయన ఏం చేసిండంటే, నవీన్ బ్రో మీ వీడియోస్ గురించి ఎంత చెప్పినా తక్కువే, మీ టాలెంట్ అమోఘం, మన ఛానల్ ఈ ఇయర్లోనే 1 మిలియన్ కావాలి, లవ్ యూ నవీన్ అన్న అని చెప్పేసి కామెంట్ చేశారు. దీనికి 40 మంది లైక్ చేశారు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అంటే మా పైన మీకు అంత నమ్మకం ఉందన్నమాట. సో ఇలాంటి క్రేజీ వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాం. ఆల్రెడీ మీరు ఈ వీడియో చూస్తారు కదా, గొర్రెలు కాచేది. ఈ వీడియో కూడా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఒక డిఫరెంట్ ఐడియాతో అయితే మేము ముందుకు వచ్చినాం అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి జిఏ శ్రీత అని చెప్పేసి కామెంట్ చేసింది. చాలా బాగుంది, బోట్ నెక్స్ట్ లెవెల్, దాంట్లో మీ కష్టం కనబడుతుంది, సూపర్ నవీన్ అని చెప్పేసి కామెంట్ చేసింది. దీని కూడా 24 మెంబర్స్ లైక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి జీ వామి అని చెప్పేసి ఉంది. మెటీరియల్స్ లేకపోయినా కూడా బోట్ చేశారు చూడు, గ్రేట్ థాట్స్ అని చెప్పేసి కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ టీం ఉన్నట్టయితే ఏదైనా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఐడియా రాగానే మనకు అది ఆన్ గ్రౌండ్లో ఇంప్లిమెంట్ కాదు కదా, దానికి తగ్గట్టుగా టీం ఉండాలి, దానికి తగ్గట్టుగా ఎఫర్ట్స్ ఉండాలి. అవన్నీ మిక్స్ చేస్తేనే మనకు ఆ అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు మా టీం మాత్రం భలే ఉంది, ఏదైనా సరే రెడీ చేసేటట్టున్నారు. ఏమంటారా? ఈ క్యాంపింగ్ ఐడియా గురించి కూడా వాళ్ళకి చెప్పగానే వాళ్ళు ఎగ్జైటెడ్ కూడా చేద్దాం అని చెప్పేసి, అందుకే ఆ రోజే వెళ్ళి కాస్ట్యూమ్స్ అన్ని పట్టుకొచ్చినాం. ఇప్పుడు మొత్తం తిరిగినాం, 6 గంటలు 7 గంటలు తిరిగినాం. ఆ రోజు పొద్దుగా పోతే సాయంత్రం వచ్చినాం. ప్రతి ఒక్కటి ఇది ఇట్లుండాలి, టిఫిన్ బాక్స్ ఉండాలి, బాటిల్ ఉండాలి అన్నట్టుగా ప్రతి ఒక్కదాన్ని కలెక్ట్ చేసుకొని వచ్చి మీకు ప్రజెంటేషన్ మంచిగా ఉండాలని చెప్పేసి మేము దీన్ని ఈ విధంగా తీసుకొని వెళ్తాం అనమాట. ఇంకొకటి నవీన్ కుమార్ అని చెప్పేసి కామెంట్ చేసిండు, వర్త్ అని చెప్పేసి కామెంట్ చేసాడు. మన బోట్ గురించి రౌండ్ బోట్ చేసినాం కదా, సో దాని గురించి అయితే కామెంట్ చేసిండు అనమాట. సో ఈ విధంగా రెస్పాన్స్ కనుక ఉందనుకోండి, సో నెక్స్ట్ టైం ఏదైనా చేసినప్పుడు కూడా అరే రెస్పాన్స్ వస్తుంది కదా, మనలో బాగా రెస్పాండ్ అవుతారని చెప్పేసి అందుకంటే పెద్ద ప్రాజెక్ట్స్ పెట్టుకోవచ్చు, ఇంకా అంతకంటే మంచిగా చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో ఇవి నేను ఇప్పుడు చదివిన ప్రజెంట్ కామెంట్స్. ఇంకా కొన్ని కామెంట్స్ నైట్ చదువుదాం. ఇక ఈ క్యాంపింగ్లో 4-5 సార్లు చదివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఒక 2 టైమ్స్ చదువుతా. ఇది ఒక కంప్లీట్ అయిపోయింది. మిగతా కామెంట్స్ నైట్ టైం చదువుదాం. అటు మక్కషేనే ఉంది, ఇటు మక్కషేనే ఉంది. ఎక్కడ కొద్దిగా మనం గ్యాప్ తీసుకుని పోయి మక్కజంలో దొరుకుతున్నాయి. అడిగి ఇంకో మక్కషేనే ఉంది, పోయి ఆడని. అరే పార్రా, నేనంటే కామెంట్లు చదువుతున్నా, మీరు పోయి అడ్డం తిరుగుదాం పర్రి. అది పోతానే ఉందిరా మళ్ళీ అటు. ఎండ కొడుతుంది, ఎండ కొడుతుంది, మరి అప్పటి కొడుతుంది. ఏదైనా చాయ్ ఉంటే మంచిగా నెత్తినొస్తుంది అంత. ఎండలో చాయ్ ఏంద్రా? చాయ్ తాగుతూ పోతుంది అన్న. ఏంటి ఎండనా? నెత్తి వస్తుందా? వీడు రోజు 10 సార్లు తాగుతాడు, వీడియో సపోర్ట్ చేస్తలేడు. ఇప్పుడు పొద్దుగా 11 తాగుతాడు, రాత్రి పండుకుంటప్పుడు తాగుతాడు, మధ్యాహ్నం కూడా తాగుతాడు, మళ్ళీ రాత్రి లేచి తాగుతాడు మిడ్ నైట్. ఇలా సపోర్ట్ చేస్తాడు. మరి పైప్ వేసుకుంటావా? పైప్ డైరెక్ట్ గ్లూకోజ్ చాయ్ గ్లూకోజ్ డైరెక్ట్ గరం పెట్టుకోవడం పెట్టుకున్నాం అన్న. చాయ్ పెట్టుకున్నాం, పెట్టుకున్నాం. ఇక మసాలా ఐటమ్స్ వల్ల చాయ్ పత్త చక్కెర ఉంది కానీ పాలు లేవు కదా. పాలైందన్న పిండుదాం. మేకే దొరకబట్టే మేకైతే చాయ్ తాగుతావా? పొట్టెళ్తుంది. ఏం మనిషి మేకప్ అలా చాయ్ తాగు మంచిగా ఉంటాయి అన్న. ఇదివరకు ఎప్పుడు తాగలేదు అయితే. ఏమో నాకు కూడా తెలియదు, కానీ మంచిగా చాయ్ కావాలి. మంచిగా ఉండే అంటాడు, మళ్ళీ నాకు తెలియదు అంటాడు. మంచిగా ఉంటాయి మంచి. అరే ఎట్టుంటారు నువ్వు తాగచ్చు. మనకు గొర్రె తాగినా మేకే తాగలే. గొర్రె పాలు తాగినా, గొర్రె పెరుగు తిన్నా మస్తు ఉంటుంది. ఏ పాలు అయితే ఇప్పుడు బర్రె పాలు అయితే మేక పాలు అయితే తాగడం చాయ్ కావాలి ఫస్ట్. ఏ పాలైనా అంటే గాడి పాలు తెచ్చుకున్నావా? గాడి పాలు ఇప్పుడు ఉన్నాయి కానీ గాడి దొరికితే ఒక బర్రె పడుతుంటే. అరే నువ్వే సెలెక్ట్ చేయ, మరి ఏది నీకు తెలిసి ఉంటుంది కదా, ఒక దాన్ని పడదాం మెల్లగా. నువ్వే పట్టాలి. అరే అవన్నీ అటు పోతుంది మా అనే మరిగింది. దానికి ఇంత ముందు ఒక బెండు పెట్టినా ఆడికి వస్తలేదు కదా. పోంగ కూడా మనతో వస్తుంది కావచ్చు. నేనైతే చెప్పులు తిరుగుతున్నా. మరి గడ్ల పాము కూడా ఉందా? గడ్ల పాము ఉంటే కథమే అయితే ఆగు. చెత్తురికి నాగు బాంబే కదా అది తెంపిండే. అది ఇటంకల్నే ఉండగల. మరి ఇప్పుడు ఏడ్చిందా? ఎండిపోయిందిగా. ఇప్పుడు నాగు బామే రాది. చెప్పులు వీడికి చెప్పులు, నాకు చెప్పులు. వీళ్ళు చెప్పులు వేసుకొని తిరిగినా కానీ కష్టమే. ఇల్లు ఉంటాయి గడ్లే. ఏంటిది గొర్రెలం గర్వయారా?
కడితే అవి వీటికి ఏమో కడిగేస్తారన్న చేతు ఏమన్నా కడితే ఏం చేతు కడిగేస్తారా? కావచ్చు చెవ్వా చెవ్వు ఎందుకు కడితే ఏం కాకుండా విషయం ఎక్కకుంటానంట నువ్వు మేకని దొరకరా పోరా కూర్చోమని చెప్పేసి మళ్ళీ టైం మరి నువ్వు అది అడిగి వెళ్తలేదు కొట్టుకరా మేము ఇంత ముందుకు బూరిన పెట్టిన మేక ఉంది కదా ఆ మేక పొదుగు వచ్చేసి చిన్న ఉండే పాలు ఇస్తుందో ఏదో అనుకున్నాం వేరే ఏదైనా గొర్రెని సెడి చేద్దాం అనుకున్నాం కానీ వీళ్ళ తాత వచ్చేసి ఆ మేకనే పాలుతుంది అని చెప్పిండు ఇప్పుడు దాని అయితే వెళ్తాం మళ్ళీ దాన్ని ట్రాప్ చేయడానికి మళ్ళీ రెండు మక్కగంగలు అయితే పట్టుకోవచ్చు నువ్వు బ్రో వంశీ బ్రో చూసింది పిండిన మేకపాలు వచ్చినాయి కొన్ని వచ్చినాయి కాకపోతే అడుక్కు పితికని వచ్చినాయి గిన్నె చాయ్ పెట్టుకోవాలి ఇక పెట్టుకోమా కొద్దిగా వాటర్ కలపాలి అవన్నీ ఉన్నాయి గిన్నె ఉన్నాయి ఆ ఒక్కని మందం అయితే చాయ్ అది మంచి నత్తులేనా వాసన వెరైటీ అవుతుంది బర్రెపాలు లెక్క లేదు నాకు కొంచెం వేరే ఉంది నేనే విండినా పాలు గొర్రెపాలు లెక్క గొర్రెపాలు లెక్క మేకపాలు లెక్క అన్న చెత్తబడ్డది అన్న కొంచెం దాని దొరకబడి విండుడే ఎక్కువ బిడ్డ చాయ్ పెట్టిరా కానీ తాత ఇప్పుడే పెట్టినాం తాత ఏ ముసలో మేకను పట్టుకుని జర చాలా పోయాలి సరే మంచిగా ఇచ్చింది బాగా అంటే ఒక పావు లీటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పావు లీటర్ ఉంటే మీరు ఇవి ఈ పాలు ఈ మేక పాలు అవి తాగుతారు ఇప్పుడు మళ్ళీ వేరే బర్రె పాలు ఇట్లా తాగుతారు కదా చాలా డిఫరెంట్ ఉంటుంది దానికి టేస్ట్ ఘోరంగా అంటే ఘోరంగా టేస్ట్ ఉంటుంది టేస్ట్ డిఫరెంట్ వేరే తెలుస్తుంది పల్సగా దొడ్డునే ఉంటాయి అంటారు గట్టిగా పెరుగు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది పెరుగు మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మేక పెరుగా ఎంత మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అంటారు అంటే ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోము ఇక ఎప్పుడన్నా ఒకసారి ఏది ఇంకా జున్ను అవుతుంది దీంతో చాలా కంట్రీలో ఉన్నావు బేట అయితే అవుతుండొచ్చు అన్న ఇప్పుడు గొర్రెపాలతో ఐస్ క్రీమ్ చేస్తారంట నిజమేనా మన ఐస్ క్రీమ్ ఆడియన్స్ చెప్పాలి గొర్రెపాలతో ఐస్ క్రీమ్ చేస్తారా గాయస్ వాళ్ళని తెలిసిన అంటే కామెంట్ చేయరు ప్రాసెస్ కూడా కామెంట్ చేయరు ట్రై చేస్తాం అన్న చేద్దామారా ఆడ వేరే దేశంలో చేస్తారంట అదే ఎక్కువ తింటారంట జనాలు మీ సైడ్ గట్టిగా ఉంటుందంట జపాన్ సైడ్ చేస్తారేమో షుగర్ ఇప్పుడు ఎందుకు నువ్వు ఎత్తావా మరుగుతుంది ఏముంది మరి వేసేది రెండు మరుగుతాయి మంచి డికాషన్ అయితే తర్వాత చాయ్ పత్త మరగద్దా నేను పాలు పోసిన తర్వాత మెల్లగా అదే మరి చాయ్ పత్త మరగద్దా మరి వేస్తే మరి నీ ఇష్టం పెడతాడు ఎంతకంటే ఎక్కువ ఫస్ట్ టేస్ట్ చేద్దంతే నిన్న 13 చెంచాలు వేసిన గంతగానం వేయద్దు ఏడా నిన్న తీయగైందన్న ఉప్పు ఉప్పు ఎట్లా వేసినప్పుడు అది కాదు చాయ్ మనం ఇప్పుడు కరెక్ట్ అయితే చూడు అది ఎట్లేదు ఇవాళ అల్లం తీసుకొచ్చిన అల్లం సంచి ఓ ఆడున్నది మూలకి ఇప్పుడు అందాక పోయొచ్చు అంత ఓపికలేదు రేపు పొద్దుగా వేసుకున్నాడు ఇప్పటికే 4 తల నడిచినాం మంచి వాకింగ్ అయింది ఇలా మామూలుగా బురుదుంది బాగా బురుదుంది ఇలా మాకు ఈ గొర్రెలం కాస్తుంటే ఏంటి తెలిసిందంటే మనం నార్మల్గా ఏదైనా లైఫ్లో బిజీ వర్క్ ఉండి డైలీ మార్నింగ్ వాకింగ్ రన్నింగ్ అట్లా పోతూ ఉంటారు కదా ఇటువంటి వర్కుల్లో ఉన్నట్టయితే అది స్పెషల్గా వేయాల్సిన అవసరం లేదు వీటితో తిరుగుతూ ఉంటే అదే వాకింగ్ అయిపోతుంది బాడీలో ఎటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ అటువంటి ఏమి ఉండవు హెల్దీగా ఉంటారు అందుకే
మళ్ళీ తినేది మనకు మళ్ళీ మాడికాయ తొక్కుతోటో కారంతో తింటాం కాబట్టి అది వేరే ఉంటుంది మరి. ఏ మంచిగా ఉంటుంది పొట్టు కాలువస్తుంది నేను కాల్చుకుంది తీసుకొస్తా గ్యాస్ మీద కాల్చుకుంటాం పాల్పోతున్నా ఇది అయిపోయినా కదా తెచ్చుకుంటాం ఎవడన్నా తెలుగు ఉన్నాడు తెలుగు కూడా అయ్యండి గ్యాస్ మీద కాలుతారు కానీ ఈ ఊలో ఉట్టిగానే కథ వరకు ఊలు వస్తుంది. లేదు పోతున్నా పాలు మన ముగ్గురు కలిపి ఒక రోజు ఇస్తారా వీళ్ళు తినేటట్లేరు ఎట్లా మూడేందుకు నాలుగు తీసుకురా. నాకు తెలిసి ఇందరైతే రే అయ్యో మూడే మూడు సరిపోతాయట సరిపోతాయి పద్దే మరి ఇలా వీలే పట్టుకరా అన్న తెచ్చిండే వచ్చినాయారా అసలు వీటిలో ఉన్నాయి ఆగదు అంత సన్న ఉంది సట్ట లెక్క ఉంది అది అనుకుని తెంపడతా అసలు గింత చిన్న ఉన్నాయి జుట్టే లేదు కదా జుట్టు ఎగిరిపోయింది అన్న పెద్దది నాకు నాకు ఇది నాకు ఇది ఇది తీసుకో నాకు ఇది మంచిగా పెద్ద ఉంది గది కావాలి ఇది కావాలి నాకు ఏంటిది ముదిరిపోయింది అది ముదిరిపోయింది కొంచెం సగం తోలు సగం సగం ఎత్తులుంటాయి మస్తు ఉంటుంది అది టేస్ట్ మిసాలు పెట్టుకున్నారు ఇప్పుడు చిన్నప్పుడు పెట్టుకున్నాం ఇవాళ కూడా చాయ్ వంగి ఇచ్చేసారు దింపికి బరాబర్ ఉంటాయి ఇవి మీసాలు టేస్ట్ పోతుంది మొత్తం తెస్తే కంకి నీకు రాలేగా నాకు వద్దు గ్యాస్ మీద ఎట్లుంటాయి అన్న మీరు గ్యాస్ మీద నీకు తినలే ఎప్పుడు నాకు అంకి అన్నకి ఇది కాలువడానికి ఉండదు అన్న దింపేయడానికి ఎర్ర మిసాలు వస్తాయి కానీ పెట్టాలి డాంగ్లీ గానికి చైనా మిసాలు ఎక్కున్నాయి మన వంతు నిలిపోయి నిలిపోయి అన్ని గెలాస కడుకో మంచిగా ఫస్ట్ అన్న ఏకన్నా మక్క మేక పాల చాయ్ మక్క పాల చాయ్ మన బెండకాయ చేపల పులుసు దోతులు ఇవాళ కొత్త కొనుకొచ్చుకున్నావు ఎట్లా అయిపోయినా చూడరు ఆజలేదు మేము మంచుకునేరా మాయ చూడు రుణిపోయింది అయ్యో అది అయిపోతాయి చాయ్ కొద్ది ఆగడగా చాయ్ కొద్ది ఆగడానికి పడదు పోయిరి ఎందుకు ఇంత పోసారు ఇంత తక్కువ మీరు అవి నిండా పోసుకోరు ఏందన్న ఇది పోయిరి నువ్వు చాయ్ వచ్చానికి అంకలో పోతావు మరి అన్న నిండిపోతుంది కాళ్ళ మీద వస్తుంది ఏంది ఎట్లయింది ఏంది చూడవు కప్పులు ఎత్తలేదు మీకు అది ఊసిపోయింది ప్లాస్టిక్ అది వేరే ఉంది వస్తుందా అరే ఇది కింద పెట్టు అరే పట్టుకోవాలి పెడితే అన్ని వస్తాయి కావచ్చు ఇవి కూడా ఏ చాయ్ పోతుంది దావతే ఫస్ట్ కథగాలని ఇష్టం లేదు చూడన్న సార్ టేస్ట్ ముద్దుగలింది అక్కడ వచ్చినట్టు ఎంత అవుతున్నావు మరి ఊరుకొని తాగుతుంది తెలియదా డైరెక్ట్ చక్కెర లేదు చాయ్ పత్తలేదు ఎటు చేసినావా నేను కరెక్ట్ ఎత్తా అంటే ఈయననే చక్కెర ఎవరు వద్దన్నారు నన్ను చక్కెర వద్దంటే నేను మంచిగా చెప్పిన చక్కెర ఇంకో రెండు చెంచాలు కదా అంటే అప్పుడే ఎత్తే అయిపోతున్నాయా ఈయన వద్దు 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 అన్న పట్నాలు చెంచాలు ఎత్తాడు మనం మేకకు పాలు విన్నాం చూడు ఆ మేకకు తుంటుండే చూడు ఇట్లా ఒకటి కట్టి పెట్టారు అట్లా అనిపిస్తుంది చూస్తావా
దానికి ఒక కంకి కడితే అయిపోతుంది ఇక. ఇదంతా నా మీద అది అటు ఇటు అటు ఇటు ఉరకకుండా పెట్టు. మేక చాలా ఫ్రెండ్లీగా ఉంది అలా మాతోటి 4 కంకులు తిన్నది కానీ పాలైతే ఇచ్చింది. ఈ మేకపాల చాయ్ అయితే మంచిగా ఉంది, చాలా చాలా మంచిగా ఉంది. ఇది నేను ఫస్ట్ టైం తాగుతున్నా, అంటే ఇదివరకు తాగినా కావచ్చు కానీ ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా. నెక్స్ట్ అయ్యో చాయ్ అయితే మంచిగా ఉంది, మేకపాల చాయ్ మంచిగా ఉంది. ఇదివరకు నేను ఒకసారి తాగినా కానీ ఇప్పుడు దానికన్నా మంచిగా ఉంది. నా రకంగా నా ప్రాసెసింగ్లో నేను చేస్తా అంటే ఈయన ఏనేయలే మొత్తానికే చెడగొట్టిండు, చక్కెర కలవకుండా అది లేకుండా. ఇంకా నెక్స్ట్ టైం ఇట్లా ఏమన్నా ఉంటే మంచిగా చేస్తా. ఓకేనా? మేకపాల చాయ్ చేసినాం, మంచిగా ఉంది, టేస్ట్ సప్పగా ఉంది కానీ మంచిగా ఉంది. నేను చాలా సార్లు అయినా మంచిగా ఉంటుంది టేస్ట్. మక్కపూర్ నువ్వు వేసిన వాళ్ళ ఏదైనా మరి ఇలా రాలే కదా, వచ్చింది జాడ్లే వేయనట్టుంది. రాలే, నువ్వు వేసినావు, చెప్పు నీ రియాక్షన్ ఏందో. మంచిగా సూపర్. మక్కబూరు కలుపుకున్నా ఇంకా మంచిగా అయిందా? అదే అంటే అట్లా ఏం లేదు, మంచిగానే ఉంది టేస్ట్. బాగా పలసగానే, బాగా పలసగా చేసే వరకు టేస్ట్ చక్కగా ఏర్పడతలేదు. నేనా నీ పల్స చేసిన ఇగో నీళ్ళు సగం రింపిండా నీళ్ళ సగం రింపి నేను ఇంకా సగం పోసిన, నేను సగం పారపోసిన, ఇంకా కొన్ని పారవే అంటే అద్దు ఉండాలి అన్నాడు. నువ్వు నన్ను కరెక్ట్ చాయ్ ఏనేయలే, అది చెప్పు మరి. కాదు నీళ్ళు పోసింది నేనని చెప్తున్నావు. డాలీ చాయ్ వాళ్ళ లెక్క మనోడు డాంగ్లీ చాయ్ ఏతడేమో అని వీనికి చాయ్ గురించి చెప్ప చెప్తే చాయ్ సక్క ఏతలేడు. నెక్స్ట్ టైం నుంచి క్యాన్సల్ నీ లైసెన్స్. ఒక 2 hours ముందైతే చాయ్ తాగినా, మీరు చూసారు కదా మేకప్ పాలతో చేసిన చాయ్, అది చాలా బాగా అనిపించింది. ఇప్పుడు కొద్దిసేపు మళ్ళీ గొర్రెలను మేపినాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈవినింగ్ టైం అయితే అవుతుంది, ఇంకొక అర్ధగంట 40 నిమిషాల ఆ గొర్రెలు కూడా మనకు ఆ పాకలోకి అయితే వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్యాలలు అయితే కలుపుకుంటున్నాం. ఈరోజు వెరైటీగా ఓన్లీ ప్యాలలే కాకుండా ప్యాలలలో కురుకురే కూడా మిక్స్ చేసి కలుపుతున్నాం. దానికోసం మనోడు ఇక్కడ ఉల్లిగడ్డలు మిరపకాయలు అయితే కడిగేస్తుండు. అవన్నిటిని ఒక దాంట్లో పోసి కారపొడి వేసి ఉప్పు వేసి వెరైటీగా ధనియాల పొడి వేద్దామంటుండు. మరి ఎట్లుండదు మంచిగా ధనియాల పొడి కూడా వేసి ఆయిల్ పోసి మిక్స్ చేసుకొని తిందాం. కారం క్లైమేట్ అయితే బాగానే ఉంది. పొద్దుగాల ఎంత ఎండ కొట్టిందో ఇప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి అంత చల్లగా అయితే ఉందన్నమాట. লোকে বলে ও বলে রে ঘর বাড়ি ভালা নয়া মা, লোকে বলে ও বলে রে ঘর বাড়ি ভালা নয়া মা, কি ঘর বানাই মু আমি শূন্যের মাঝার, লোকে বলে ও বলে রে ঘর বাড়ি ভালা নয়া মা, লোকে বলে ও বলে রে ঘর বাড়ি ভালা নয়া মা। ঘর বানাইয়া কয়দিন থাকুম আর, ভালো করে ঘর বানাইয়া কয়দিন থাকুম আর, আয়না দিয়া সাইয়া দেখি, আয়না দিয়া সাইয়া দেখি পাকনা চুলা মার, লোকে বলে ও বলে রে ঘর বাড়ি ভালা নাইয়া মা। టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 5:53 అయితే అవుతుంది, అంటే ఆల్మోస్ట్ 6 అయిపోయినట్టే. ఇప్పుడు ఈ గొర్రెలని దొడ్లకి అయితే కొట్టుకుని పోతున్నాం. అవి పిల్లలు ఉడతా ఉన్నాయి అక్కడ నుంచి, పోయి అవి రెండింటిని కలిపేస్తే అయిపోతుంది. తర్వాత మన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే చూద్దాం అక్కడ. మేకలు అయితే లోపల తోలేసినాం, క్లోజ్ చేసేస్తున్నాం. ఇక రేపు పొద్దుగాల కలుద్దాం మళ్ళీ వీటిని.
మేము వచ్చేసి ఇక్కడనే ఉంటాం, ఇటు సైడ్ కన్నా గాని అన్న అక్కడ వచ్చేసి కుల్లా ఏరియా ఉంది కొద్దిగా. ఇక్కడ ఒకవేళ సెట్ కాకపోతే అక్కడనే మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక చెట్టు దగ్గర ఆగినాం, అక్కడ ఉన్నాం. గొర్రెలను అయితే లోపలికి పంపించేసినాం గైస్. వితిన్ 20 minutes తోనే మనకు మొత్తం ఫుల్ చీకటి అయితే అయిపోయింది. నిన్న మొత్తం ఫుల్ వర్షం కొట్టుండే, ఈ రోజు కూడా అదే విధంగా వర్షం కొడుతుందేమో. మొత్తం ఉరుముతుంది, మెరుస్తుంది, మొత్తం ఘోరంగా ఉంది వెనక సిచ్యువేషన్ అయితే. ఒకవేళ వర్షం కొట్టినా సరే నో ప్రాబ్లం. మనకి ఇక్కడ టెంట్ కూడా ఉంది, టెంట్ వేసుకున్నాం. అలాగే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ మన కార్ కూడా ఉంది. ఇళ్ళకో ఇద్దరం అల్లకో ఇద్దరం పోయినామంటే మొత్తం సెట్ అయిపోతుంది. బయట తడిసినా కానీ ఖరాబ్ అయ్యే సామాన్ కూడా ఎక్కువ ఏం లేదు. అలాగే మన గొర్రెల పక్క కూడా ఇక్కడ ఉంది, మాకు కనబడుతుంది. ఇక్కడ నుంచి కొద్దిగా చీకటి ఉంది, కాకపోతే ఒకవేళ అరిచినా కానీ మాకు వినిపిస్తుంది. ఈ నైట్ మొత్తం అవిటి కేర్ మేమే చూసుకుంటాం. సో ఇప్పుడైతే ఈరోజు క్యాంపింగ్కి, ఈరోజు ఈ ఛాలెంజ్కి మనకైతే చికెన్ అయితే ఉందన్నమాట. చికెన్ అయితే ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. మీరు మ్యారినేట్ అయ్యేంత లోపల తర్వాత మనం రైస్ అయితే కుక్ చేసుకుందాం, లేకపోతే వేరే ఏదైనా ప్రోగ్రామ్ అయితే చూద్దాం. మ్యారినేట్ చేయొచ్చుగా, ఎట్లా చేస్తావు? దీంట్లో అంటే కలపాలి కదా మొత్తం, ఒక దగ్గర అదే ఏమేమి వేస్తావో తెలిసి ఉండాలి కదా. వేస్తా అన్ని వేస్తా. మంచిగా కడుక్కున్నావు ఎంత మరి చేతి కడుక్కున్నా చేయలు కడుక్కున్నావా? మొత్తం మంచిగా. ఈ చీకటి గ్యాప్లో మనోడు కొద్దిగా బయటికి పోయొచ్చాడు, మళ్ళీ మ్యారినేట్ చేస్తా అంటుండే, అదో బాధ ఉన్నది. మనలో అయితే చికెన్ ఇట్లా మ్యారినేట్ చేసేసుకుర్రు. అంతలోపే మనం రైస్ కావాలి కదా, రైస్కి బాస్మతి బియ్యం అయితే ఇచ్చిండు అన్న. ఇప్పుడు వీటిని అయితే అడిగేద్దాం. ఆల్రెడీ ఇదివరకు ఒకసారి వండుకొని తిన్నాం, భలే వండిండు మనోడు. పుల్లలు భలే చేస్తాడు బాస్మతి రైస్, అందుకే మళ్ళీ బాస్మతి తీసుకొచ్చిన. ఇంకేం డాంగ్లీ ఇలా చికెన్ ఆనందమేగా. ఆనందమే అన్న, ఫుల్ చంపుతాడు చంపుడే. కిలో తీసుకొచ్చినాం రా. నవీన్ ఎట్లా తిన్నాడు? పావు కిలో ఇంకా సూపర్. నేనెందుకు తింటా చికెన్ తినాటిగా, ఎప్పుడు చెప్పినా నాటుకోలే తింటాటిగా ఓన్లీ. కాదు ఫ్రెండ్స్, ఇది అన్యాయం చేస్తున్నారు నాకైతే. ఎందుకంటే నేను ఎప్పుడైనా పెద్ద చెఫ్ నేను, నాతో నడిపించకుండా ఎయితంతో నడిపిస్తారంట. మరి నేను అడుగుతున్నా, చూసినా మీరంటే మొత్తం మీరు కాల్చుకుని నువ్వు ఎంత పెద్ద చెప్పు, నువ్వు పొద్దుగాల చాయ్ చేసినప్పుడు అర్థం. అన్న నన్ను ఈయన అది చేసిండు అన్న. ఏం చేసినా? అదే ఆ కాట కలిపిండు. వాతావరణం ఏమన్నా ఉందా? అటు ఇటు బాగా కొడుతున్నట్టుంది, చల్లగా వస్తుంది. మీ చెట్టు కింద ఉండే వరకు ఇంకా మామే చినుకులు పడతలేవు, బయట సైడ్ పడుతున్నట్టున్నాయి. పీక్ అంటే ఇక్కడ నుంచి చెట్టు మీగలు కూడా ఆగకుండా మా మీద పడే సిచ్యువేషన్ వచ్చినప్పుడు టెంట్లకు అయితే పోతాం, అవర్ దాకా బయటనే చేస్తాం. ఇది వస్తలేదు, దీన్ని ఏం చేసిరా? ఇటుదే బలం లేదు అన్నకైతే. బలంగా తిరుగుతుంది, అది మొత్తం తిరుగుతుంది. కూరగాయలు కడియేస్తా అని తీసుకున్నాడు. 2 మిరపకాయలు కడిగేసిండు అంతే, కిలో కూరకి. అంతే కడిగేమో మళ్ళీ కారపొడి వేసాడు ఇక. మళ్ళీ మిరపకాయలు వేసిన లాభం ఇక. పుదీనా తెంపుతున్నా అన్నాడు, నాకు ఇచ్చిండు. వాళ్ళు వేసిన తర్వాత కడగలేదు అంటుండు. అబ్బా అన్న, నిజంగా పుదీనా వేసిన తర్వాత మస్తు వాసన వస్తుంది. ఇటు పోతుంది వాసన అంతా, సూపర్ ఉంది స్మెల్. వేసేయి, మామూలుగా ఉండదు మరి. ఓకే, నడుతున్నా వేసేసాడే. నీకు కూడా కావాలా? నాకు వద్దు, కానీ స్మెల్ అయితే అదిరిపోయింది. మిరపకాయ వేసేయి. వద్దన్న, మిరపకాయ చెప్తాను. మిరపకాయ కాల్చుకొని తింటావా? ఈ మిరపకాయని ఇప్పుడు కాల్చుకొని తినబోతున్నా. చూడు ఉంటుంది. ఉప్పు కావాలా? మిరపకాయని తినడం ఎలా? ఉప్పు కలిసింది కాదా?
ఉప్పు వేసిన కారం పొడి పోసిన నిమ్మకాయ వేసు కదా. ఏమన్నా అయిందా? నాకు చికెన్ అంటే ప్రాణం. మరి తినేసేయి. అయిన తర్వాత తింటాం. మీరు అట్లే తింటారు కదా, తిను. ముఖ్యం తింటాడ. తింటావారా? తిన్నా నేను. నీ మిరపకాయ ఏమైనా మిరపకాయ కాల్తా మంచిగా ఉంటుందా? ఉంటది. ఇప్పుడు చికెన్ మొత్తం మెత్తబడేదాకా సైడ్ పెట్టుకుందాం. మన డింపేవాడు ఏదో కొత్త ప్రయత్నం చేస్తుండు, ఏదో ప్రయోగం కొంచెం చేస్తుండు. ఏదిరా అయిందారా? మాడిపోయింది కానీ నాకు కొంచెం తింజుడు గింత దొడ్డు ఇచ్చినావు. నువ్వు తింజుడు ఎట్లుంటుంది, అది కారం కూడా ఉండదు, మస్తు ఉంటుంది టేస్ట్. కొంచెం ఉప్పు తల్లుకుంటే భలే ఉండు. గాలికి మా వంట కష్టాలు. ఈ చెత్తి పెట్టుకొని ఇదంతా గాలి ఎంత ఆపుదామన్నా సరే ఎక్కడి నుంచి ఒక దగ్గర నుంచి వస్తుంది. అట్నే వచ్చి నాకు గుద్దుకొని మళ్ళీ అటే పోతుంది. ఈ చికెన్ ఇలా మగ్గుతుందో మగ్గదో, ఇటు వస్తుంది అట్లెత్తుంది, అటు వస్తుంది ఇట్లెత్తుంది, మొత్తం మూత కూడా సక్కర్లేదు. నేను ఈ కొనకు ఎందుకు కూర్చున్నా అంటే వీళ్ళందరూ ఇటు కొట్టుకోకుండా ఇలా పట్టుకోర్రి. ఓకే, ఇటు గాలి వస్తుంది కదా, నేను ఆ మెడలో ఉన్న దాన్ని పట్టుకుంటా. ఇట కూడా అట్ట కూడా పట్టుకో. చూసావా? నువ్వు ఇది పట్టుకో, నువ్వు ఇది పట్టుకో, అటు పట్టుకోరా. ఇట్లా పోతా. ఇప్పుడు వచ్చేసి సెకండ్ టైం కామెంట్స్ అయితే చదువుతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి ఇంద్రా గేమింగ్ అని చెప్పేసి ఉంది. ఓవర్ నైట్ ఛాలెంజెస్ ఫాస్ట్లీ బ్రో అంటే ఓవర్ నైట్ ఛాలెంజెస్ కావాలని చెప్పేసి కామెంట్ చేసిర్రు. ఓవర్ నైట్ ఇవాళ 24 hours చేసినాం కదా, అది ఓన్లీ నైట్ టైం ఉంటుంది. ఓవర్ నైట్ ఈవినింగ్ స్టార్ట్ చేసి మార్నింగ్ వరకు ఉంటుంది. ఓకే చేద్దాం, ఎక్కడైనా కానీ ఈ సెట్ మీద వేయాలంటే వేయాలి. అఖిల్ గౌర్లా అని చెప్పేసి ఉంది. డిఫరెంట్ థాట్ బ్రో అని చెప్పేసి కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే గణేష్ మూరు అయితే కామెంట్ చేసిండు, నవీన్ అన్నకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పేసి పక్క పంట ఒక సాడ్ ఇమోజీ అయితే పెట్టిండు అనమాట. ఏం పర్లేదు బ్రో, నువ్వేం టెన్షన్ తీసుకోకు. మనం కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా మన వీడియోస్ వచ్చి చూస్తారు కాబట్టి మనం ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి జేఎస్ అని చెప్పేసి ఉంది, మొత్తం అదే పేరు ఉంది. అన్న కుకింగ్ వీడియోస్ చేయండి అని చెప్పేసి ఉంది. ఈ వీడియో వచ్చేసి సండే వస్తుంది కాబట్టి దాని ముందు ఆల్రెడీ ఒక కుకింగ్ వీడియో రావచ్చు. బెండకాయ చేపల పులుసు. అరే బెండకాయ చేపల పులుసు మన ఎట్లా వచ్చింది? అందరికంటే ఎక్కువ వీడియో డింపిగాడు 3 సార్లు అయినా అందరికంటే ఎక్కువ తిన్నాడు. తర్వాత నేను తిన్నా, మస్తు వచ్చింది. ఒక డిఫరెంట్ టేస్ట్. మీరు ఆల్రెడీ వీడియో చూసారు కావచ్చు, చూడకపోతే మన ఛానల్ ఉంటుంది చూడండి. ఒక డిఫరెంట్గా అది నేను ఎప్పుడు తినలేదు, డిఫరెంట్ టేస్ట్ అది. సో ఇవి గైస్ ఈరోజు నేను చదివిన కామెంట్స్. ఈ క్యాంపింగ్లో జస్ట్ 2 times మాత్రమే కామెంట్స్ అయితే చదివిన. ఒకవేళ మీరు కావాలనుకుంటే నెక్స్ట్ టైం క్యాంపింగ్ నుంచి ఎలా, నెక్స్ట్ టైం ఓవర్ నైట్ నుంచి ఎలా కొద్దిగా ఎక్కువ సార్లు చదవడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు మన చికెన్ వచ్చేసి పెట్టి దగ్గర ఒక 10 minutes అయితే అయింది. చూద్దాం. ఇప్పుడైతే ఒక గానా బజానా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాబోతుంది. లేతలేడారా? అయితే ఆగే స్టార్ట్ చేద్దాం. రెడీ 1 2 3 లే 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 లేపమంటావా నన్ను లేపమంటావా, నువ్వు లేచనంటావా నన్ను లేపమంటావా, లే 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 రాజా, లే 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 రాజా. లేచా ఇంకా లెత్తలేవరా? లేవు. పాట పాడడానికి వెళ్ళవు అయితే వేసుకుంటా ఆయన ఇలా లావట్ ఎందుకు గీతాడు పొలంలో ఆడుతాడు. ఇగో వంశీ నోదరు ఉప్పు అయితే నీకు బీపీలు అవుతుందిగా. ఒక్కొక్క క్యాంపింగ్లో ఒక్కొక్క సోలో పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఈ క్యాంపింగ్లో ఈ ఛాలెంజ్లో ఈ క్యాంపింగ్లో నువ్వే ఫస్ట్ పాడు. ఓకే చలో. నాకు తెలుగు పాటలు రావన్నా, హిందీ పాటను వచ్చు. హిందీ పాట అంటే గది వాడు మరి. ఏది? ఇలక తమ్మ ఫిలియా అది రాదు. అజినే ప్యార్ కియా డాంగ్లీనే ప్యార్ కియా. అది రాదు నాకు, అది మర్చిపోయిన కావచ్చు, వేరే వచ్చు పాట హిందీ. జపాన్ కొరియన్ సాంగ్స్ అయితే మాకు రావు మరి, అర్థం కాదు. ఆడియన్స్ కూడా అర్థం కాదు కొరియన్ సాంగ్. హిందీ పాట, హిందీ మన హిందీ హిందీ వచ్చా నీకు? హిందీ పాట వచ్చు, హిందీ రాదు ఎక్కువ. ఏమన్నా పాట వచ్చాట. పాడాలా? పాడు పాడు గజాలా పాడు.
ఉంటామా పోతామా లేచిపోతామా ఉంటారు కావచ్చు. దెబ్బకి చికెన్ ఉడకాలి అట్లా వాడు. పాడు. तुम भी हो अब तुम भी हो जिंदगी अब तुम भी हो भी मेरे दर कभी मेरे आशिकी अब तुम भी हो అంతే అన్ని హిందీ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది ఏం వాడిండు. అయ్యో అది తుమ్ హిహోను తుమ్ బిహో తుమ్ హిహో అవు తుమ్ హిహోను తుమ్ బిహో ఇసురా నువ్వు వాడిన చికెన్ ఉడుకుడు కాదు మాడిపోయింది. చికెన్ ఎక్కిచ్చి ఎంత లేదన్నా ½ అవర్ అవుతుంది కావచ్చు. ఒకసారి చూద్దాం ముక్కు ఉడికిందా, అసలు కారప్పొడి ఉప్పు ఎట్లుందని కూడా మేము చూడలేదు ఇంతవరకు. అబ్బా మొత్తం దగ్గర గుంజుకుందరు. ఎవరా ముక్కలు ఎంత పెద్దగా ఉండే ఇప్పుడు చిన్నయని. కమాన్ డాంగ్లీ ఏమైనా ఎక్కువ తక్కువ? నాకైతే బాగానే ఉంది. కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తుంది, ఎందుకంటే నేను ఉప్పు ఎక్కువ తింటా కదా అందుకు. నువ్వు ఉప్పు తక్కువ తింటాగా, ఒకటి ఎక్కువ తినేట్టు ఉన్నాడు, ఒకటి తక్కువ తినేట్టు ఉన్నారు. చూడరు ఇక నీకెట్లుంది? ఉప్పు ఓకే నాకు, మరి కారం అంత మంచిగా ఉంది అంటుంది. వాటర్ ఓకే ఓకే. ముక్క చూడాలి అసలు ముక్క ఉడికిందా లేదా. సో చికెన్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆహా కడ కుడికినట్టుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా కొత్తిమీర వేసుకొని సైడ్ పెట్టేసేద్దాం ఇక. ఓకే గైస్, ఇప్పుడు అయితే మనము రైస్ అయితే అప్పుడే కడిగి పెట్టుకున్నాం కాబట్టి డైరెక్ట్ పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇప్పుడు 5 ఉన్నాయి కాబట్టి 5 మనసుతో మెచ్చిగా వచ్చిన ఇవి ఇట్లా వేసుకున్నాం డైరెక్ట్గా. మనోడేమో వెరైటీగా ట్రై చేస్తున్నాడు. మరి అట్లే ఉంటాయి మరి ఇచ్చకపోకుండా. అంటే ఉడికితే అంటే ఈ మిరపకాయకి వచ్చినాక ఇట్లా తినేస్తాను. ఇట్లా ఎప్పుడు ట్రై చేయలేరా మేము? మన చాలా కామెంట్స్ వస్తున్నాయి, మర్రి చెట్టు కింద మటన్ బిర్యానీ వేయరు అని చెప్పేసి. త్వరలోనే చేస్తాం, భయపడే ఛాన్సే లేదు. రాత్రి 12 పోయే చేస్తాం. ఏమంటారా? మనోడు బిర్యానీ స్పెషలిస్ట్, వీటిలో చేయబెడతాం వచ్చినా ఇంకే పడుతుంది. మొక్కుతా కొంచెం అందుకే ప్రాక్టీస్ కోసం ఆల్రెడీ మటన్ అదేంటి మామిడి చెట్టు కింద చికెన్ ఉంటాం. ఇవాళ మర్రి చెట్టు కింద మటన్ బిర్యానీ చేద్దాం. అన్నం అయితే అయింది, ఒకసారి ఉంచుకుందాం. మా పెద్ద మనిషి పెద్ద పటేల్. సేమ్ ఇప్పుడు ఉప్పు దాని కొద్దిగా ఉప్పు తక్కువ పడ్డది. ఉప్పు మస్తు తక్కువ వేసాను మనం. నాకైతే ఒక మంచిది, నాకు మంచిది. అన్నం మంచిగా కాదు కావచ్చు అనుకున్నా, మిరపకాయలు అవి వేసిందిగా. డౌట్ అయితే క్లియర్ అయిపోయింది, మంచిగా ఉంది. నాకైతే బాగానే ఉంది, సూపర్. అంతే మంచిగా ఉంది. మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బోల్ తోముకుందాం అని చెప్పేసి ఇక్కడ ఒక వాగు పోతుంటే వాగు దగ్గరికి వచ్చినాం. సో ఈరోజు అయితే ఈ విధంగా గడిచిపోయింది. పొద్దుగాల మేకలెంబడి మొత్తం తిరిగి కాళ్ళు గుంస్తున్నాయి. అవి ఒక దగ్గర ఆవుతలేవు, ఒక దగ్గర ఎత్తులేవు. మాకు తగ్గట్టు ఎండ వర్షం కాలేదు. ఒరేయ్ అడుగు మర్చిపోయి లోర్రా, ఎట్లా అనిపించిందిరా?
నేను మనకు ఒక రోజుకే ఇట్లా అవుతుంది కాస్టూర్ ఇట్లా కత్తారేమో తెలియదు కానీ నీకెట్లా అనిపించిందా? నాకైతే వెరైటీగా అనిపించింది. అంటే కొత్తగా ఇప్పుడు మనం డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది నాకు. మంచి అనిపించింది, దూల తీరింది, మంచి అనిపించింది, రెండు అనిపించింది. మనం ఒక దగ్గరనే తిరిగినాం, దూరం పోలే. జంగల్లో పోతే మాత్రం ఘోరం ఉంటుంది. దాని గురించి రేపు పొద్దుగాల మాట్లాడదాం. డాంగ్లీ ఇదైతే ప్యూర్ పారం కూడా మొత్తం ఏసీలనే విరిగిందట. నాకైతే కొత్త అడ్వెంచర్ చేసినట్టుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మంచిగా అనిపించిందిగా. మంచిగా చాలా బెటర్, చాలా మంచిగా అనిపించింది. ఒక డిఫరెంట్ లైఫ్ అయితే ఈరోజు ఎక్స్పీరియన్స్ చేసినాం. మస్తు అనిపించింది. ఆ మేక దగ్గర పాలు వెండుకొని అది ఇది. దాని గురించి రేపు డీటెయిల్గా వీడియోని క్లోజ్ చేసేటప్పుడు అయితే మాట్లాడుకుందాం. సో ఇప్పుడు వండుకుంటారు కదా అని చెప్పేసి ఒకసారి గెలికిన వీళ్ళని అంతే. మంచిగా నిలబడుతుంది కావచ్చు నాకు తెలిసి. కాళ్ళు ఇట్లా మంచిగా ఇట్లా గుంచున్నట్టుంది, హాయిగా నిలబడుతుంది. నాకు ఘోరం గుంజుతున్నాయి కాళ్ళు. ఎక్సర్సైజ్ చేసినట్టు అనిపించింది మొత్తం బాడీ మొత్తం. ఇది ఏ రారా విట్నే ఉంటే ఏంటిగా. ఓకే గైస్, రేపు పొద్దుగాల కలుద్దాం. బాయ్ బాయ్. పొద్దుగాల ఇవాళ డే మొత్తం గొర్రెలతో తిరిగేవారు కావచ్చు. మంచిగా నిలబట్టింది, అటే కన్ను అంటుకుంది. మన గొర్రెల షెడ్కి మనకు మధ్యలో ఒక 50 మీటర్స్ దూరమే ఉంటుంది అంతే. షెడ్కి మనకు మధ్యలో పొలం ఉంటుంది అన్నమాట. వేరే సైడ్ నుంచి నడిచి వెళ్ళాలి. ఒకవేళ ఒరినా మనకి వినబడుతుంది. అప్పటి నుంచి ఏం వరతలేవు, మంచిగా ఉన్నాయి, మంచిగా పడుకున్నాయి. అట్లా అని చెప్పేసి మనం కూడా రిస్క్ తీసుకోవద్దు, ఒకసారి పోయి చూసి రావాలి. ఎందుకంటే మనం ఊరు నుంచి లాంగ్ ఉన్నాం, తోడేళ్ళు కానీ నక్కలు కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అందుకే ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నా. టైం వచ్చేసి 1:23 అయితే అవుతుంది, కరెక్ట్ మిడ్ నైట్. ఒకసారి వెళ్ళి చూసొద్దాం ఏం చేస్తున్నాయి, ఏం కథ, మంచిగా ఉన్నాయా లేదా అని చెప్పేసి. ఎవరన్నా ఒకరిని పట్టుకపోతా. ఈ బచ్చాలం కాదు కానీ వంశీ, వంశీ కూర ఒకసారి వాడు చూసేద్దాం. గొర్రెల దగ్గర పోయేద్దాం. కొడుతున్నాయా? ఓరుడు గిరుడు ఏం లేదు కానీ ఒకసారి చూసేద్దాం ఎట్లున్నది, ఏం కథ. మేము ఇద్దరం లేచినాం, వద్దామని తయారైనాం. మా ఆలికిడినాకనే వీరు లేచారు. దింపివాడు వస్తా అన్నాడు. వాడు ఒక్కడ పండుకొని భయపడి వాడు కూడా లేచి వస్తాడు. పండుకోపోర్రా, ఏం చెప్తారు వచ్చి భయపడతారు. మెయిన్ పాయింట్ అది. ఆల్రెడీ మంచు పడు స్టార్ట్ అయిపోయింది. ఒక గడ్డి మీద మీరు చూడొచ్చు, అంత పాగు. ఇక్కడికి వచ్చి లైట్ పెట్టగానే రకరకాల దువ్వెనలు వస్తున్నాయి. గ్రీన్ కలర్, రెడ్ కలర్, ఇంకా చేసేపు అయితే ఎల్లో కలర్ వస్తుంది కావచ్చు. సో మనం మెయిన్ వచ్చేసింది ఏంటంటే ఫెన్సింగ్ అంతా బాగుందా, గొర్రెలు మంచిగా ఉన్నాయా లేదా అని చూస్తున్నానికి వచ్చినాం. చిన్న పిల్ల పాలు తాగుతుంది. సో ఇప్పుడంతా ఓకే, వెళ్దాం, రెస్ట్ తీసుకుందాం. అంతా మేము ఎంత 2 గంటలు 3 గంటలు వన్నాము. 9:30 తినుడే 9:30 తిన్నాం కదా. 9:30కే స్టార్ట్ చేసిన దగ్గర 10 కావచ్చు. 10:30కి అట్లా నిద్ర పట్టచ్చు. 11, 12, 1, 3 గంటలు వన్నాం. ఇప్పుడు పోతే మళ్ళీ ఇంకో 3-4 గంటలు వండుకోవచ్చు. ఇక్కడ కింద ఫ్లాట్గా లేదు, ఇట్లా ఎగుడు లెక్క ఉందన్నమాట. అందుకే నైట్ అంతా నిద్ర సరిగా పట్టలేదు. మనం ఒకసారి మిడ్ నైట్ గొర్రెల దగ్గర వేసినాం కదా, ఆ తర్వాత నుంచి కొద్దిగా నిద్ర పట్టినట్టు అయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ టైంలో అయితే ఇంకా డీప్ స్లీప్లోకి అయితే వెళ్ళిపోయినాం. టైం వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు 7:56 అయితే అవుతుంది. ఆల్రెడీ ఎండ్ వచ్చేసింది. నవీన్ బ్యాక్ ఎండ్ వచ్చేసింది. ఎండ ఎంత పైకి పోయిందో కూడా మీరు చూడొచ్చు. మంచిగా సోయి లేకుండా వన్నాం. వీళ్ళైతే ఇంకా లేచేటట్లేరు. 9 దాకా వంటారు, 10 దాకా వంటారు. వీళ్ళు లేచేటట్లేరు ఇక. రే కాలకృత్యాల కూర ఒరే ఇక్కడ చూడరా, ఎండ వచ్చింది. టైం ఎంత అవుతుంది అనుకున్నావు? 8 అవుతుంది. ఇంకో గంటన్నర అయితే మళ్ళీ ఇడుచురా వీటిని గొర్రెలని.
పండ్లు తోముకుందామని చెప్పేసి యాప చెట్టు గురించి దేవులాడితే ఎక్కడ దొరకలేదు. ఉన్నాయి కానీ చాలా పెద్దగా ఉన్నాయి, వాటికి ఎట్లా పండ్లు తోముకునేటట్టుగా ఉన్నాయి. సో అందుకని చెప్పేసి అక్కడ దూరం ఒక పెద్ద చెట్టు అయితే కనబడుతుంది, అక్కడ ఒక వాగు పోతుంది, అంటే ఒక బొందలాగా ఉందన్నమాట. ఇప్పుడు అక్కడ దాకా అయితే పోతున్నాం. దగ్గర ఒక ఉంటుంది, ఒక 200-300 మీటర్స్ ఉంటుంది. అక్కడికి ఇప్పుడు పోయి యాప పొలాలు తెంపుకొని పండ్లు తోముకున్నామంటే సెట్. దేవులాడంగా ఇక ఇళ్ళనే దొరికినాయి యాప పొలాలు. మేము కోడికి వచ్చినాం, తోముకుంటున్నాం ఇప్పుడైతే ప్రజెంట్. వాళ్ళిద్దరు ఇక్కడ ఉన్నాయిరా అని చెప్పాము కూడా గిడికలు మతడిపోతుంది, నీళ్ళకి బయటికి వేరు. మరి కాలకృత్యాలు తీసుకోవడానికి వేరో లేకపోతే మరి యాప పూల గురించే వేరో చూద్దాం. ఎదురు పెద్ద ముద్దు నరుకుంటూ ఉన్నాడు, గంటరా పెద్ద మూది పెద్దగా ఎంత తోటి ఉందా. పండ్లు బాగా ఫ్రెష్ అయితే దీంతో దోమితే దొరకలేదు, దొరికింది తెచ్చుకున్నామని చెప్పు. మాకు లాతే దొరికినాయి. ముఖంగా కొన్ని వచ్చిన ఇక్కడ బోరు పోతుందని ఇక్కడ ఒడ్డు సరిగా లేదు, మొన్న వర్షానికి మొత్తం కొట్టుకపోయింది. మేము పక్కన వాళ్ళం అందరం వచ్చినాం కానీ మన కూర అబ్బాయికి రావస్తలేదు. ఓ పని చేయ వంశీ, పైప్ మీకు నడుచుకుంటారా మెల్ల ఆపుతుంది మాపు నిన్న ఆపదా ఎందుకు 10 కిలోలే ఉంటావుగా. 10 దుంకలా డైరెక్ట్ దుంకుతావా? దుంకు కమాన్ ఇట్లా అందుకుంటుందా? RRRలో రామ్ చరణ్ అందుకుంటుంది, అట్లా అందుకుంటుందా? తనలాడతాడు చూడు, నైట్ జిమ్ చేస్తాడు, వణుకుతాడు. ఎక్కువ చాయ్ వేసుకుందామని చెప్పేసి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. మనోడు చాయ్ ఎత్తా అంటాడుగా, మనం చాయ్ ఎట్లుండదు చూడరి. దీని పేరు జగ్గులు నీళ్ళు దాన్ని తీసుకొని ఇలా చూపి మొత్తం నింపిండి ఇలా. ఏం చెప్తుంది దాన్ని చాయ్ డికాషన్ చేస్తాం కదా. డికాషన్ కైనా కానీ గంట మీద గిన్నె రాకుందిరా, అరే కట్ట రాకుంది. ఆడికి వచ్చినా చూసినా నేను, సరిపోదన్నా 4 నిన్న గంటనే నిండా అయింది. ఏ కాలే ఇంకా కొలిచి బెస్ట్ అన్న, కొలిచి బెస్ట్ అలా. గిన్నెగా ఏం చేసుకోవడం లీటర్ రా ఇది. 4 కప్పులు 4 కప్పులు నింపంగా వాళ్ళు నిండుతుంది కావచ్చు, ఇవి కడుక్కొని కూడా అయితే వాటిగా. చాయ్ వేసుకుందాం అనుకున్నాం, పాల ప్యాకెట్ అయితే తీసుకురాలేదు. నిన్న డే టైంలో చూసారు కదా, మనం మేక దగ్గర పాలు పితికి చాయ్ వేసుకున్నాం. ఇప్పుడు కూడా పోయి తీసుకొని రావచ్చు, కాకపోతే నైట్ మొత్తం దాని పిల్ల తాగింది కావచ్చు, దాని దగ్గర నుంచి ఇప్పుడు పాలు రావు ఇక. సో అందుకే సపరేట్గా డికాషన్ చేసుకున్నాం. ఇక డికాషన్ తోడే కానిచ్చేస్తున్నాం. డికాషన్లోకి డబ్బా రొట్టెలు తెచ్చుకున్నాం. చిన్నప్పుడు మనం తిందుగా డబల్ రొట్టె తాళతప్పలు, అది తాళతప్పలు ఏం లేదు. నేను చూసినప్పుడు అయితే డింపిగాడు తిన్నాడు దీన్ని. ఎవరైనా ఒకరు డిసైడ్ చేస్తారు, ఎవరు తీసుకున్నారో మంచి డబ్బా రొట్టె ఒక ఆడబ రొట్టె ఎవరు తీసుకుంటారో తీసుకో. మంచిగా తింటారు ఇద్దరు. ఎవడరా డాంగ్లీ డాంగ్లీగా చూసిపోయింది. కింద ఉంటది అటు పెట్టరా, వీళ్ళు ఆయన నొక్కేసినట్టున్నారు. డింపి కానీ కరెక్ట్ వచ్చింది బ్రెడ్ అందరికంటే. అవును మీదేంటిది పెద్ద మొత్తం పోయింది, అంతా పోయి అతుక్కుంది బట్టకుండా. దీనికి వచ్చింది కింద వద్దా కావాలి.
నీకు వద్దారా తినబోదు అవుతలేదా తింటా ఇక నువ్వే మొదలు పెట్టినావు నిన్ను చూసి ఆడ తిన్నాడు చిన్నప్పుడు ఇంకా ఇక్కడ మీద కిస్మిస్ వచ్చు తెలుసా చిన్నది చిన్న కిస్మిస్ వచ్చు కింద అది దానికోసమే డబ్బు రొట్టె ఉంది రూపాయి అప్పుడు డబ్బు రొట్టె ఇప్పుడు ఎంత ఉందో అలా మంచిగా పెద్ద ఉండదు ఇప్పుడు 5 రూపాయలు కావచ్చు. ఒక ఆయన ముస్లిం ఆయన వచ్చి ముసలాయన అమ్మనికి డబ్బు రొట్టె అని అప్పుడు ఆయన పేరు మనకు అంత ఐడియా ఉండదు కానీ డబ్బు రొట్టె తాత అంటుంటారు. సో మొత్తానికి ఇది గైస్ మేము చేసిన క్యాంపింగ్ అనుకుంటారా మీరు ఛాలెంజ్ అనుకుంటారా ఏదో ఒకటి 24 అవర్స్ అయితే కంప్లీట్ చేసేసాం. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ మేకలతోటి గొర్రెలతోటి మాకు కొద్దిగా తెలియని అనుబంధం అయితే క్రియేట్ అయిపోయింది. ఆ మేక అయితే నిజంగా ఇట్లా పిలవగానే ఉరుకొస్తుంది. అది ఇప్పుడు ఉరుకొచ్చు కానీ లోపల కట్టేసింది, అది ఇప్పుడు రాదు. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఇప్పుడు ఈ వీడియో పైన ఒకవేళ ఎన్ని లైక్ రా 5K 10K 7K పెరుగుతూనే ఉన్నాం రా అవో లైక్లు ఏమొత్తలేవు. అదే ఒకవేళ ఈ వీడియో పైన 7K లైక్స్ కనుక కంప్లీట్ చేశారు అనుకోండి, ఈ వీడియోలో మేము జస్ట్ ఒక 4 ఎకర్స్లో ఉండి గొర్రెలను మేపినాం కదా. నెక్స్ట్ టైం ఏం చేద్దామంటే నిజంగా ఇవే డ్రెస్సులు ఇవే ఐటమ్ వేసుకొని గొర్రెలనుక కొండల మీదకి అడవిలోకి వెళ్ళి టిఫిన్ బాక్స్ లో కూడా అన్నం పెట్టుకుని అప్పుడు వండు గిండు ఏమి ఉండదు. ఆ రోజు మొత్తం ఎండినా సరే అప్పుడు యాక్టివిటీస్ ఎక్కువ చేయడానికి ట్రై చేస్తాం. మనకు అడవిలో దొరికే శిల్పకాయలు కావచ్చు, కంకులు కావచ్చు, ఇంకా వేరే ఏమైనా ఐటమ్స్ దొరికితే అవిటితో సర్వే కానీ ట్రై చేద్దాం. అలా ఛాలెంజ్ ఎట్లుంటుంది అంటే జస్ట్ 2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకుపోతాం, ఒక టిఫిన్లో అన్నం ఉంటుంది, ఇంకా బయట ఏమైనా దొరికితే అవి తినడానికి అయితే ట్రై చేద్దాం. మాక్సిమం గొర్రెలతో స్పెండ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇక్కడ ఎక్కువ మూవ్మెంట్ అయితే ఇవ్వలేకపోయినాం. ఆ వీడియోలో మీకు ఇంకా చాలా అడ్వెంచరింగ్ అయితే ఉంటుంది అనమాట. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే 7K లైక్స్ కంప్లీట్ చేయాలి. ఎట్లా అనిపించిందిరా చెప్పుర్రిగా? అబ్బో అసలు ఎట్లా కత్తారేమో తెలియదు కానీ దమ్మ అయింది ఫస్ట్ అయితే. తర్వాత నడిచినా కొద్ది ఇక తిరిగినా కొద్ది అలా మంచి అనిపించింది. ఆ మేకలతో అవి పిలిచినా కొద్ది అలవాటైనాయి అన్నట్టు మాకు. అప్పుడు మాత్రం మంచి అనిపించింది. ఇక కొంచెం కాళ్ళు కూడా బాగా గుంజినట్టు అయింది నాకైతే. బ్రేక్స్ తీసుకున్నాం, అదొకటి ఇదొకటి తయారు చేసుకున్నాం. ఇంకా అది కూడా బ్రేక్స్ లేకుండా మొత్తం అవిటితోటే ఉండాలంటే ఇంకా సాల్సాలు అవుతుండే. మళ్ళీ నిన్న ఎండ కూడా ఎట్లుండే, నిన్న కొంచెం మంచిగా ఇప్పుడు కొంచెం నీడనే ఉంది. మేఘాలు ఉంది అలా మళ్ళీ చల్లగా గాలి కూడా చల్లగా అవుతుంది ఇలా కొంచెం. నిన్న ఏ గాలి రాలే. ఇదైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. అసలు నేను పాలు విండుకొని దాగేదైతే మంచిగా నాకు మంచిగా అనిపించింది, బాగుంది. అది మీరు అదే 7K లైక్స్ చేసిరా అనుకో ఖచ్చితంగా నెక్స్ట్ అన్నట్టు చేద్దాం. గుట్టలల్లా అలా మొత్తం నిరుగుడే. ఇక అప్పుడు ఈ నిన్న ఏంది ఇప్పుడు మేము చేసిన దాంట్లో ఏంది వాటిగా వండుకున్నాము, తిన్నాము, మేమే వేసుకున్నాం కదా, చాయ్ ఇట్లా పెట్టుకున్నాం కదా, అంతేం లేదు. ఇక అన్నట్టు సర్ది ఒకటి, ఒక వాటర్ బాటిల్ అంతే. అదొక పనిష్మెంట్ ఛాలెంజ్ లేకపోతే అదొక సీరియస్ ఫుల్ ఛాలెంజ్ అనమాట. కానీ ఎక్సర్సైజ్ చేసినట్టు అనిపించింది, బాడీ మొత్తం మంచిగా ఒక అది అయిపోయింది. చాలా రోజుల నుంచి ఎక్కువ మూమెంట్ లేదు కదా, సెట్ అయిపోయినా. అవును. సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.